అల్లూరి జిల్లా అరకు పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధికి అధికారులైతే చర్యలు చేపట్టారు గగన. శ్రావణి, అరకు లోయలు, అక్కడ మ్యూజియం, వాటర్ ఫాల్స్ ఇలా ఎన్నో టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి? అంటే గగన, అధికారులతో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే అనేక మీటింగులను కూడా నిర్వహించారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ టూరిజాన్ని కూడా బాగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పటికే అంటే ప్రస్తుతం అల్లూరు జిల్లాలో చేపడుతున్న టూరిజం కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం అందించేందుకు మన స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్ లో రెడీగా ఉన్నారు. సూర్యారావు, చెప్పండి, టూరిజం కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? గుడ్ మార్నింగ్ గగన. ప్రస్తుతం మనం అరకు ప్రాంతం ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అరకు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని, అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. ఇందులో భాగంగా గతంలో మన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి గత ప్రభుత్వం అయితే దీన్ని తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రస్తుతం అయితే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీనికి మా ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున మేము అభివృద్ధి చేస్తాము, అన్ని విధాల ఆదుకుంటామని కందుల దుర్గేష్ మంత్రి తెలియజేసి ఉన్నారు. అంతేకాకుండా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి దానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కార్వాన్ పార్కులు 5 ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పర్యాటకులకు మరింత ఉల్లాసంగా ఉండేందుకు ప్రస్తుతం అయితే ఇప్పుడు బెలూన్ కూడా అక్కడ బెలూన్ తో పాటు తిరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం నుండి అరకు రావడానికి, అరకు ప్రాంతం రావడానికి టూరిజం సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు గగన. సూర్యారావు, ఇక జిల్లాలో క్రీడల మైదానం లేదు, క్రీడాకారులు ఎక్కడ సాధన చేస్తున్నారు, వారి ఇబ్బందులు ఏంటి? ప్రస్తుతం చెప్పాలంటే ఇక్కడ గత ప్రభుత్వం ₹1 కోటి, ఈ ప్రస్తుతం మనం క్రీడా మైదానంలోనే ఉన్నాము. ఇక్కడ క్రీడా మైదానానికి ₹1 కోటి నిధులు కేటాయించిన ఆ నిధులను దుర్వినియోగం చేశారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ మైదానంలో ఎటువంటి సౌకర్యం లేదు. క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎటువంటి సౌకర్యం లేదు. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రత్యేకంగా 2 క్రీడా పాఠశాలలు ఉన్నాయి. కడపలో ఒకటి, అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి ఉంది. 2 మాత్రమే ఉన్నాయి. దానికి కావాల్సిన అరకులో ఉన్న క్రీడా పాఠశాలకు కనీసం మౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. అంజోడ ప్రాంతంలో స్థలం అయితే సేకరించి ఉన్నారు. దాని నిర్మాణానికి కూడా సిద్ధమవుతుంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందంజ చేస్తుంది. క్రీడాకారులకు మరింత సదుపాయాలు కల్పించాలని చర్యలు తీసుకుంటుంది. వారికి ప్రత్యేకంగా ఐటీడీఏల ద్వారా నిధులు కేటాయించి వారికి ప్రోత్సహించాలని కోరుతున్నారు గగన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సూర్యారావు.